గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఈ సమావేశంలో ఉన్నవారికి వారి ఆత్మ వారి యందు ఈ చెప్పే విషయాన్ని అవగాహన చేయాలని కోరుతూ ఈ ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాము. ఈరోజు చెప్పబోయేటువంటి ప్రవచనము గ్రంథము జ్ఞానము. దాన్ని గ్రంథము అని దేనికి వచ్చింది పేరు అని అంటున్నాము. జ్ఞానము అనేది మనం ఎందుకు అంటున్నాము అంటే, గ్రంథములో జ్ఞానం ఉంటుంది. ఏ గ్రంథంతో అయినా మనకు కొత్త విషయం తెలుస్తుంది, అందులో జ్ఞానం అవగాహనకు వస్తుంది. అది ప్రపంచ జ్ఞానము కావచ్చు, పరమాత్మ జ్ఞానము కావచ్చు. ఏదైనా కానీ గ్రంథం చదివితే దానిలో మనకు కొంత విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిస్తే మనకేమవుతుంది అంటే, మన కొత్తదనం, మనకు మెదడు కొత్త విషయం అందుతుంది అన్నమాట. అంతవరకు తెలియదు. ప్రపంచ చదువులైనా కానీ మనం బుక్స్ చదివిన దానివల్లే మనకి విషయాలన్నీ నేర్చుకున్నాము, ఎంతో తెలిసింది మనకు. అట్లే ప్రపంచ చదువు కాకుండా దేవుని చదువు కూడా, పరమాత్మ చదువు కూడా ఉంటుంది. దాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఇది ప్రపంచ విద్యలు ఎన్నైనా ఉన్నా కానీ అన్ని విద్యల కంటే పెద్ద విద్య ఒకటి ఉంది. పెద్ద అనే దాని పదాన్ని ఏం చేశారంటే బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే పెద్ద అని అర్థం. బ్రహ్మ విద్య అంటే పెద్ద విద్య అని అర్థం. ఇప్పుడు మనం అన్ని విద్యల కంటే పెద్ద అంటే, ప్రపంచంలో మనం ఎన్నైతే నేర్చుకున్నామో, ఏవైతే గొప్ప నేర్చుకున్నామో వాటికంటే పెద్దది ఏది? జ్ఞానం, దేవుని జ్ఞానం. అదే బ్రహ్మ విద్య. ఈ దేవుని జ్ఞానం ఎక్కడుంటుందంటే గ్రంథములో ఉంటుంది. ఈ గ్రంథం లోపల జ్ఞానం ఉంటుంది. అంటే దైవ గ్రంథం లోపల దైవ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం అంటే, గ్రంథి కలిగినటువంటిది అని అర్థం. గ్రంథి అంటే ఊట కలిగినటువంటిది అని అర్థం. ఓ చెల్లిమి దగ్గరికి పోతాం మనం. ఆ చెల్లిమిలో నీళ్ళన్నిటి సలుగుతాం అనమాట. సలితే కొత్త నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఊడతాయి. ఫ్రెష్గా నీళ్ళు కావాలి, కొత్త నీళ్ళు కావాలంటే ఉండే నీళ్ళని చల్లేస్తే కొత్తగా నీళ్ళు వస్తాయి అన్నమాట. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చెలిమిలో ఒక్కొక్క ఊట ఉన్నట్టు ఓ గ్రంథంలో జ్ఞానం ఉంటుంది. కానీ ఆ నీళ్ళు ఒకడు చెంబు తాగుతాడు, గ్లాస్ తాగుతాడు, ఒకడు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ రకంగానే ఒక చెలిమిలో ఉంటే నీళ్ళను ఎట్లయితే గ్రహిస్తున్నామో మనం, ఆ గ్రంథం నుంచి జ్ఞానాన్ని కూడా కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ, కొంతమంది ఇంకా ఎక్కువ ఇట్లా గ్రహిస్తున్నారు. ఇప్పుడు చెలిమిలో నీళ్ళు ఎట్లా ఊరుతున్నాయి తెలియదు, ఎక్కడంటే వస్తుంది తెలియదు. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ చిన్నగా నిండుతుంది. అది మామూలుగా కొంతమంది ఏమాత్రము టౌన్లోనే పెరిగి, టౌన్లోనే పుట్టి, టౌన్లోనే పెరిగి, తర్వాత ఏ విషయాలు తెలియకుండా ఉండే వాళ్ళ పెద్దల సాటిన బతికిన వాళ్ళకు ఇవన్నీ ఏం తెలియవు. కానీ బయట ప్రపంచంలో పోయి చూస్తే తెలుస్తుంది అన్నమాట. మనం ఏం చేస్తున్నాము, ఇంట్లో ట్యాప్ దిగితే నీళ్ళు వస్తున్నాయి అంతే, మనకు తెలుసు మనకు. కానీ కొన్ని పల్లెటూరులో బయట ప్రపంచం లేకపోతే నీళ్లు లేని జాగాలు కూడా ఉన్నాయి. ఆ నీళ్ళు లేని జాగాలు ఏంటంటే చిన్న ఏట్లోనో, వంకలోనో పోయి, వాగులోనో పోయి చిన్న గుంత తీసుకుంటే దాంట్లో నీళ్ళు ఊడతాయి అన్నమాట. అది చాలామంది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అన్నీ అగసాట్ల పుణ్యులకి ఇవి తెలుస్తాయి అన్నమాట. ప్రపంచ విషయాలు కూడా కొంతమంది తెలియవు సరిగా. అప్పుడు ఆ ఊరి నీళ్ళు తాగుతారనుకోండి. అట్లాగానే ఆ ఊట అనేది ఉంది కదా చూడు, ఆ ఊట అనేది ఎక్కడి నుంచి ఉందంటే అక్కడ ఆ చెలిమిలో ఉంటూ ఉంది మనకు. అట్లాగనే ఈ గ్రంథి అనే దాంట్లో ఊట ఉంది, అర్థమైందా? ఆ ఊట ఏమి అంటే రకరకాల ఊటలు ఉన్నాయి.
ఈ గ్రంథము అనే దాంట్లో జ్ఞానం అనే ఒకటి ఉంది. చెలుములో నీళ్ళు ఉంటాయి, ఒకసారి ఉప్పు నేల అయితే ఉప్పు నీళ్ళు వస్తాయి, మంచి నేల అయితే మంచి నీళ్ళు వస్తాయి, స్వచ్ఛమైనటువంటి ఏట్లయితే మంచి స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి. ఇట్లా ఆ భూమిని బట్టి మనకు నీళ్ళు వచ్చినట్టు ఈ గ్రంథాన్ని బట్టి అందులో జ్ఞానం అంటుంది మనకు. అది ప్రపంచ జ్ఞానం గ్రంథం అయితే ప్రపంచ జ్ఞానమే అంటుతుంది, అది దేవుని గ్రంథం అయితే దేవుని జ్ఞానమే అంటుతుంది మనకు. ఈ రకంగా మనకు గ్రంథం నుంచి జ్ఞానాన్ని గ్రహించుకున్నట్టు దైవ గ్రంథం నుంచి కూడా దైవ జ్ఞానాన్ని మనం గ్రహించుకోవచ్చు. అర్థమైందా? ఈ దైవ గ్రంథాన్ని గ్రహించుకోవడంలో అందరికీ ఒక రకంగా అర్థమవుతూ ఉందా, గ్రహించుకుంటున్నారా అంటే లేదా ఊరికి ఎక్కువ తక్కువ, కొంతమంది ఎక్కువ అర్థమవుతూ ఉంది, కొంతమంది తక్కువ అర్థమైంది, కొంతమంది ఏమాత్రం అర్థం కాలేదు. ఏందో జ్ఞానం అంటాడు, ఇంకోడేం చెప్తాడు దానికి, వాడు ఏదో ఏహరణగా మాట్లాడతాడు, ఏదో దేవుని జ్ఞానం అంటే ఏంటి పొద్దుకి ఇవన్నీ అంటాడు. అంటే వాడు ఏం చదువుకున్నాడంటే ఎంఏనో బిఏనో లేదా ఇంకోటో ఏదో డిగ్రీ చదివింటాడు, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ చదువుకునే దానికి నీకు ఉద్యోగం వచ్చింది. అది తక్కువ చదువులు చదివింటే నీకు వచ్చిన ఉద్యోగం అది. పెద్ద చదువు చదివితే ఏమవుతుంది, పెద్ద ఉద్యోగం వస్తుంది. అర్థమైందా? నేను పెద్ద చదువుకున్నాను అంటే ఏం చదువుకున్నాము అంటే ప్రపంచరీత్యా 11వ తరగతి చదువుకున్నాము, 11th క్లాస్. అర్థమైందా? అది ప్రపంచ చదువు. కానీ దానికంటే పెద్ద చదువు ఏదైతే ఉందో బ్రహ్మ విద్య, పెద్ద విద్య, దాన్ని చదువుకున్నాను నేను. దాన్ని చదువుకున్న దాని వల్ల ఏమైందంటే నాకు ఉద్యోగం వచ్చింది. ఏమో ఉద్యోగం అంటే మీరు చేసేటన్ని ఉద్యోగాలు, నేను చేసేది యోగం. ఉద్దు లేదు. ఉద్యోగం అంటే పైకి పోవాలి, ఇంకా పాకలను ఆ యోగం కావాలంటే ఆ కింది తీసేసి ఆ ముందర తీసేసి వెనక ఉండే యోగాన్ని నేను పొందుతున్నాను. నాకు అది ఉద్యోగం. నీవు ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? ప్రపంచరీత్యా డబ్బులు వస్తాయి. 1000 రూపాయలు నేర్చుకొని 1,00,000 రూపాయల వరకు నువ్వు నెల జీతం రావచ్చు. అర్థమైందా? దాంట్లో నువ్వు హాయిగా బతకచ్చు. లేదు ఇంకా కూడబెట్టుకొని నేను కూడబెట్టుకున్నాను అనొచ్చు. అర్థమైందా? అట్లాగనే రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. రాజకీయంలో ఉండే వాళ్ళది కూడా ఉద్యోగమే, వానికి కూడా జీతం ఉంది, రాష్ట్రపతికి కూడా జీతం ఉంది, మంత్రులకు జీతం ఉంది, ఎమ్మెల్యేలకు జీతం ఉంది, ఒక జీతం ఉంది. ఎందుకు? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఏదో ఉద్యోగం అంటే తక్కువ యోగం చేస్తున్నావు అంటే కింద ఉండే యోగం. పైకి పోవాలా ఊర్తానికి, అంటే ఊర్తానికి పోవాలంటే నువ్వేం చేయాలా? ఊర్తంలో ఉండే యోగానికి పోవాలా. నువ్వు కింద ఉండవు, పైకి ముఖం పెట్టుకొని నువ్వు ఎప్పటికైనా పైకి పోవాల్సినవే. అందువల్ల నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. మేము చేసేది ఏమి? బ్రహ్మ విద్య చదువుకున్న తర్వాత ఉద్యోగం కాదు, ఇది పైకి పోవలసి పడలేదు, పైకి పోయి చేరిపోయినాం, యోగం చేస్తున్నాం. యోగం చేసినప్పుడు నేను ఉద్యోగి అంటారు, నన్ను యోగి అంటారు. అదే నన్ను ఏమంటారు? యోగి అంటారు. నిన్నేమంటారు? ఉద్యోగి అంటారు. నేను ఎంత తెలుసుకో, ఎంత పెద్ద ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత పని నుంచి నేను ఉద్యోగి అంటారు. నేను పైకి పోల్చినోడని నన్ను ఉద్యోగి అన్నారు, యోగి అంటారు. మన అందులో కూడా నా డిగ్రీకి మీ డిగ్రీలకు చాలా తేడా ఉంది. నేను యోగుల్లో కూడా గొప్పవాడిని కాబట్టి, పెద్ద కాబట్టి యోగీశ్వరుడు అనే పేరు వచ్చింది నాకు. అంటే యోగీశ్వరుడిని ఎవరు పెట్టినారు నీకు అని అడగచ్చు ఏరేవాళ్ళు. ఏరేవాడు ఎవడన్నా పెద్ద అయితే పెడతాడు, ఎవడాడు యోగి పెద్ద. సరే నీకెవరు పెట్టినారు యోగీశ్వరుడు? నీకైతే నువ్వు పెట్టుకొని యోగీశ్వరుడు అవుతావా నువ్వు అని అంటే ఎవడొద్దు పెట్టుకుంటే వాడు యోగి కాడు. కానీ ఎవడొద్దు వాడు అనుకుంటే కాదు, లోపల ఉండేవాడు ఒకడు ఉన్నాడు నీకంటే పెద్ద, వాడు ఈశ్వరుడు అంటాం, వాడిని అధిపతి అంటాం. కోటి ఈశ్వరుడు అంటే కోటికి అధిపతి, లక్షాధీశ్వరుడు అంటే లక్షకి అధిపతి అని మనం ఎట్లా చెప్పుకుంటున్నామో అట్లాగానే మొత్తం నీకంతా అధిపతి. నీ శరీరంలో
అధిపతి ఉన్నాడు, నువ్వు శరీరంలో నివాసం చేస్తున్నావు. నీ శరీరంలో ఉండే అధిపతి ఎవడైతే ఉన్నాడో వాడు నీకేం చేస్తాడంటే, ఒరే నువ్వు మామూలు ఉద్యోగి కాదు, మామూలు మనిషివి కాదు, నువ్వు నీ పేరు యోగి అని వాడు పెడతాడు అనమాట. అంతవరకు యోగి అని ఎవరికి డిగ్రీ రాదు. నీ ఎందుకు నువ్వు అనుకున్నావు అనుకో, ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఒకడు బోర్డు వేసుకుంటాడు పైల్మాన్ అని. పైల్మాన్ అంటే ఒక గుండు ఎత్తేటప్పుడు పైల్మాన్ అవుతావు. నువ్వు గుండు ఎత్తగలిగితే పైల్మాన్ అవుతావు, ఎత్తలేకపోతే పైల్మాన్ ఉత్త పేరే చోటాబలమైన అవుతావు. కాబట్టి ఆ పేరు నీకు తగదు అని. బలాఢ్యుడు అంటే ఏమన్నదో బలం కలిగినటువంటి వాడు, నీ గుండె బరువు ఎత్తగలిగినటువంటి వాడు. అటుగానే యోగి అనేటువంటి వాడికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలను ఎప్పుడైతే కలిగి ఉంటారో వాడు యోగి అవుతాడు. నేను యోగి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీకు సరిపోతుందని ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టుకుంటే ఎట్లయితుంది అంటే, నా ఇష్టం వచ్చి నేను పెట్టుకుంటే నాది ఏం ప్రయోజనం లేదు. నాకు నీకు నాకు తేడా ఉంటేనే ప్రయోజనం ఉండేది. ఉద్యోగికి యోగికి చాలా తేడా ఉంటుంది. యోగి ఏం చేస్తాడంటే కొన్నింటిని శాసించగలుగుతాడు, కొన్నింటిని నిరోధించగలుగుతాడు. అది అతనికి ఉండే ప్రత్యేకత. సరే, ఇప్పుడు మీకే అటువంటి ప్రత్యేకత ఏమన్నది దండికుండా అని మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే యోగికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు దేవుడు నాకు కలగజేశాడు కాబట్టి నేను యోగినే చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను నువ్వు గొప్పగా చెప్పుకోవడం ఏంది నేను కొడగచ్చు. నన్ను నేను గొప్పగా చెప్పుకుంటేనే కానీ నేను చెప్పే విషయం మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎదుటోడు ఎంత గొప్పవాడో అని తెలిస్తేనే వాడు చెప్పేది గొప్ప విషయం అని అర్థమవుతుంది. ఎదుటోడిని సర్వసాధారణంగా చిన్నగా చూసుకుంటే ఆ చెప్పే విషయం కూడా చిన్నగానే ఉంటుంది అనుకుంటారు, కానీ పెద్ద విషయం అనుకోలేరు. కాబట్టి నన్ను నేను గొప్పగా చెప్పుకొని నేను చెప్పే విషయం కూడా గొప్పది అని మీకు చెప్తున్నాను అన్నమాట. అంతేగాని నన్ను నేను పొగుడుకునేది కాదు. నన్ను పొగుడుకోకపోతే నా స్టేజ్ నాకు ఉంటూనే ఉంటుంది, ఒకరు తెలిసాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం అర్థం కావాలంటే, నేను చెప్పే జ్ఞానం మీకు తెలియాలంటే ఏం చేయాలి? నా విలువ మీకు తెలిస్తే నేను చెప్పే ప్రతి మాటను మీరు పక్కకు పోకుండా వినగలుగుతారు, అది గ్రహించుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. నా విలువ తెలియనప్పుడు ఏం చేస్తారంటే వాడు ఏదో హేళనగా మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో మన ఆశ్రమం దగ్గర కొంత అరాచకం చేశారు కొందరు వచ్చి. మనం జ్ఞానరీత్యా మనం ముందుకు పోతుండే కానీ వాళ్ళు ఒక వారం రోజులుగా ముందుగా ప్లాన్ వేసుకొని వీళ్ళని ఎట్లా తిరిగి ఏదో గలాట్లా ఇరికించి పోలీసులకి కేసులు పెట్టి వీళ్ళని ఇరికించాలి అని వాళ్ళు. ఎందుకంటే మా మాట ఏం లేదు అని వాళ్ళకి వచ్చారు. సరే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసినారు, గలాటాలు చేసినారు. కానీ జరిగినది అందరినీ కేసులు ఇరికించినారు, ఇది చేసినారు. జ్ఞానం నిలబెట్టాలా, ఇక్కడ ఎవరు రాకుండా చేయాలా, జరగకుండా చేయాలని. కానీ జ్ఞానం నిలబడిందా? దేవుని జ్ఞానం నిలబడదు. ఇది జరిగినాక 3 నెలలకే 2 బుక్కులు వచ్చినాయి, 2 మీటింగ్లు కూడా వచ్చినాయి. అది ఇక్కడ నిలబడేది కాదు. ఒక చోటలోనే జ్ఞానం చెప్పాలన్నా నాకు అక్కడైతేనే జ్ఞానం వస్తుంది, మిగతా చోట రాదు అనేది ఏం లేదు. ఎక్కడైనా నేను జ్ఞానం చెప్పగలను. కాబట్టి నేను చెప్పే జ్ఞానం ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. ప్రతి విషయం కొత్తగా ఉంటేనే నేను అందిస్తాను, లేకపోతే అందించను చెప్పాను. ఆ రకంగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి నెల మీకు కొత్త విషయాన్ని లోపల నుంచి బయటికి తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను చెప్పే వ్యక్తిని నేను కాదు. ఇవాళ పైకి కనిపించేది ఒక వ్యక్తిత్వంగా, నీకు ఒక వ్యక్తిగా నేను కనిపించవచ్చు, కానీ మాటలు నావి కాదు అని చెప్పాను. మాటలు నావి కాదు. మాట్లాడేవాడు, పెదవులు కదిలించేవాడు, నోరు కదిలించేవాడు మీకు కనిపించే రకంగా నేనున్నా, కానీ ఒక మనిషి అనుకున్నా, కానీ ఇవన్నీ మాట్లాడేటువంటి జ్ఞానం ఎవరు చెప్తున్నారు అంటే లోపల ఉండేటువంటి ఆత్మే పలికిస్తూ ఉంది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో కూడా చెప్పబడింది. నువ్వు మాట్లాడే ప్రతి మాట
నీలో ఉన్న తండ్రే పలుకుతున్నాడు కానీ నీలో నీ తండ్రే పలుకుతున్నాడు కానీ నువ్వు మాట్లాడడం లేదు అని. మాటే కాదు, ప్రతి క్రియ అంటే ప్రతి పని ఆయన చేస్తున్నాడు, ఆహార నిశలు చేస్తున్నాడు. మనిషి ఏమనుకున్నాడంటే, ఓ నా తెలివి పెద్దది, నేనే చేస్తున్నాను, వానికంటే గొప్ప చేసిన, ఈయనకంటే గొప్ప చేసినాను, నేను అందరికంటే ఎక్కువ సంపాదించుకున్నాను, నేను కోట్లు సంపాదించిన అనుకుంటున్నాను. ఆ పని చేపించినాడు ఎవరు? ఆ లోపల ఉండేవాడు దేవుడు, అధిపతి. ఆయన ఏం చేశాడంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేపిస్తాడు. దాన్ని చేసే పనిలో భావం ఎవరిది? నేను నువ్వు అనుకుంటున్నావు. అందులో వల్ల ఏమవుతా ఉందంటే నీకు వచ్చేటువంటి ఫలితము మంచిది చెడ్డది రెండు వస్తున్నాయి. మంచి పని చేసినప్పుడు నేను చేసినాను అనుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ చెడ్డ పని జరిగినప్పుడు నువ్వు చేయలేదు కదా, జరుగుతుంది, లోపల ఉండి చేపిస్తున్నాడు. ఆ పని కూడా నువ్వు ఆటోమేటిక్గా నేను చేసినాను అనుకుంటున్నాను కాబట్టి నీకు చెడ్డ ఫలితమే వస్తూ ఉంది. అదే రకంగా మన ఆశ్రమం దగ్గర కొంతమంది పోలీసులు వచ్చి కాపలా కాయడము, మనం నిర్బంధించడము జరిగేది. మన సెక్యూరిటీ, మీకు సెక్యూరిటీ ఇస్తున్నామని పేరు తీసుకుపెట్టి వచ్చి వాళ్ళు సెక్యూరిటీ లేదు కానీ మనం నిర్బంధించడం జరిగేది. అప్పుడు ఏం చేశారంటే ఒక డిఎస్పి అక్కడ మన జ్ఞానాన్ని హేళనగా మాట్లాడడం, మన ఆశ్రమాన్ని జ్ఞానంగా మాట్లాడడం జరిగిపోయింది. అర్థమైందా? అతనికి మేము అనుకున్నాము వీళ్ళకు పెద్ద శిక్ష అయితే మళ్ళా జన్మలోనే, చిన్న చిన్న శిక్షలు అయితే ఈ జన్మలోనే జరుగుతాయని తెలుసు. చిన్న శిక్షలంతా ఎవరిస్తారు? దేవుని పరిపాలనలో ఉండేటువంటి గ్రహాలు భూతాలు ఇవి ఇస్తాయి అని చెప్పారు. ఆ డిఎస్పి కుమారుడు ఇంజనీరింగ్ అనే అబ్బాయి అంటే మంచి వయసులో, యుక్త వయసులో ఉండేటువంటి అబ్బాయి చనిపోయినాడు, ఊరేసుకుని చనిపోయినాడు డిఎస్పీ ఆఫీస్. ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళు చేసిన తప్పుకు ఎవరో శిక్ష అనుభవించవచ్చింది. ఎవరో శిక్ష కాదు, నువ్వే అనుభవించవు. నువ్వు హీనంగా మాట్లాడావు కదా, నువ్వు ఆ బాధ పడుతున్నావు. నా కొడుకు పోయినాడని ఏడ్చి పెడుతున్నావు. శవం మీద పడి ఏడుస్తుంటే మనకే ఎంతో బాధ కలుగుతుంది. మనంత బాధ అతను ముందునంటే ఎందుకు ఇట్లా మాట్లాడేది? నువ్వు ఆశ్రమం దగ్గరకు వచ్చి, ఆశ్రమంలో అంతా దొంగ స్వాములు ఉంటారా? అంతా దొంగ భక్తులు ఉంటారా? మంచి జ్ఞానం ఉండదా? దేవుడు ఉండడా? మీరేం చేస్తున్నారు? మామూలు స్వాముల దగ్గర కదా మొక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు మీరు. కానీ వాళ్ళ జ్ఞానం కూడా ఏం పెద్దది. ఇప్పుడు అందరూ దేవతల భక్తి చూపుతున్నారు, ఇక్కడ అట్లా కాదు, దేవుని భక్తి చూపుతున్నాం. దేవుని భక్తి జ్ఞానం తెలియజేస్తున్నాం మీకు. ఇది ప్రత్యేకంగా ఉందని చెప్తున్నాం మేము. దాన్ని హీనంగా మాట్లాడేది దేవుడు శిక్ష చేసినాడు, వాడు పడి ఏడుస్తూ ఉంటే మనకే కర్మ అనిపించింది పాపం. అట్లా ఇంకోటి వేసి ఏం చేశాడు, మా అధికారం ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మేము రావాల్సిందే మీరు చెప్తే, వాళ్ళ లోపల ఉండేది ఇబ్బంది పెట్టాలా అని వాని కాళ్ళు చేతులు పడిపోయినాయి. 2 డిఎస్పీలకు కొంత వాళ్ళు చేసుకున్నటువంటి తప్పుకు శిక్షలు పడడం జరిగింది. అయినా వాళ్ళు ఈ తప్పు వల్ల మాకు ఇట్లా జరిగింది అని అనుకుంటారంటే అట్లా అనుకోరు. నోటికి వచ్చేది మాట్లాడడం చేస్తుంటారు. నేనేం చెప్తున్నానంటే ఏది చేసిన లోపల ఉంటే దేవుడే చేస్తాడు. దేవుడు చేస్తాడు, ఇదంతా మనం కాదు అనేటువంటి జ్ఞానం తెలియనప్పుడు నీకు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మీకు లేదా సుఖాలు దుఃఖాలని మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు. మా జ్ఞానం ఉంది, మీ జ్ఞానం లేదు. మాకు ఎంతటి కష్టమైనా ఓడ్చుకుంటే శక్తి ఇచ్చినాడు దేవుడు. ఇదంతా దేవుడే చేస్తున్నాడు అని మేము అనుకుంటాము, తృప్తిగా ఉన్నాము. మేము ఎక్కడ బాధపడము. దేవుడే మాకు ఇవన్నీ చేస్తున్నాడు. ఈ రకంగా వాళ్ళని మాట్లాడిస్తున్నాడు, ఈ రకంగా చేస్తున్నాడు. సరే, మేమేమన్నా అందులో అసంతృప్తి చెంది మేము తప్పుదో నడుస్తామా? నడుస్తాం. మా జ్ఞానం ఎట్లుందో ఆ జ్ఞానం ప్రకారమే నడుస్తాం. మూట ఏం చెప్తున్నామో అదే చెప్తాం చివరి వరకు.
మా ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదు, ఎన్ని జరిగిన మార్పు రాదు, ఎవడు ఏం మాట్లాడినా మార్పు రాదు. కాబట్టి మాకు అటు సుఖాలకు దూరంగా ఉంటాం, దుఃఖాలకు దూరంగా ఉంటాం. మమ్మల్ని ఏ దుఃఖం ఏమీ చేయలేదు. అది చాలామంది చెప్పాము. కష్టాల్లో కృంగిపోవడము, సుఖాల్లో పొంగిపోవడము, అది మీ బతుకు. ఆ కృంగిపోయేది పొంగిపోయేది మాకు ఉండదు, మేము సమానంగా ఉంటాం. ఎందుకంటే దేవుడు ఏదో చేస్తున్నాడు, చేయని. ఓ టర్నింగ్ పాయింట్ రావాలంటే కష్టపడి స్టీరింగ్ తిప్పాలి. ఇట్లా మామూలుగా అయితే చక్కగా పోతుంటాడు మనిషి, అది స్టీరింగ్ పట్టుకొని. టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తే తిప్పి తిప్పి పెడితే కానీ పోదు. ఇట్లా అంటే పని ఎక్కువ చేయాల్సి పని వస్తుంది. సరే, మనకు ఏదో చిన్న కష్టం అది కనిపించింది, ఎక్కువ పని జరిగేది. ఇప్పుడు కొంత డబ్బు నష్టము, కొంత ఇది జరిగేది అనుకున్నాం. కానీ ఇది టర్నింగ్ పాయింట్. అంటే మార్పు జరిగేదానికి విధానం పడింది. ఏ మార్పు అంటే మనం ముందుకు పోయే మార్పు, వెనక్కి పోయే మార్పు ఉండదు. ఏది చేసినా మనకు మంచి, దేవుడు ఏది చేసినా మంచి జరుగుతుంది అని మనకు నమ్మకం ఉంది. కాబట్టి మనకు మంచి జరిగింది. ఇప్పుడు అక్కడ ఏదో జరిగింది, మన దగ్గర వీళ్ళందరూ దుర్మార్గం మనం చిత్రించారు, అక్కడ ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. సరే, ఇదంతా దేవుడు అనిపిస్తున్నాడు మేము అనుకున్నాం, మేమేం బాధపడలేదు. మళ్ళీ కొంతకాలానికి ఏమైంది, అదే పేపర్లోనే మళ్ళీ అక్కడ ఏమీ జరగలేదని అదే పోస్ట్ రాసినారు. సరే, అది కూడా చూసాం, ఇది చూసాం. తర్వాత మేము అది చేసినాం, ఇది చేసుకునే అనేవాళ్ళని చూసాం. మేము అన్నీ చూస్తున్నాము, మేము ఏమిట్లో పొంగిపోలేదు, కృంగిపోలేదు. కానీ కొంతమంది ఏం చేశారంటే మేము అది చేయగలం, ఇది చేయగలం అని అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. లోపల ఉండేవాడు అట్లా బీగం చెప్తేట్టు చచ్చిపోతాను. ఒకటికి ఏం తెలియదు అనమాట. నీ గుండెని అడిచేవాడు ఒకడు ఉన్నాడు, వాడే అధిపతి. అట్లాగని ప్రతి పని కదిలించి చేసేవాడు ఉన్నాడు, వాడు అధిపతి అనమాట. వాడు ఏం చేసినా కానీ నువ్వు మడక్కన పడిపోవలసింది, నువ్వు బొమ్మవు. అది తెలియక మనిషి ఏం చేయాలంటే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చిన్న ఉద్యోగం వస్తేనే వాడు కొద్దిగా అధికారం వస్తేనే తొండలు చెప్తాడు చిట్ట వినాయకుడయ్యి. అదేనా, వానికి 2 గేలు 4 చేతులు వస్తాయి. నేనేమేం చేస్తా అంటాడు అని. ఈ రకంగా మనుషులు తయారవుతున్నారు అన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇది అజ్ఞానం వల్ల మీరు పోతున్నారు. ఈ మనుషుల్లో తారతమ్యం తెలియదు మీకు అని చెప్తున్నారు. పెద్దలు ఒక మాట చెప్పారు, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని. శరీరం అనేవి పుట్టలు, 9 రంధ్రాల పుట్టలు ఇవి. ఈ పుట్టకు 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ పుట్టలో పాము ఉంటుంది, ఏదో పాము ఉంటుంది. సరే, ఏ పుట్టలో ఏ పాము ఉందని పెద్దలు ఆ మాట ఎందుకు చెప్పారంటే దాంట్లో మిన్నాగుండొచ్చు, నాగుండొచ్చు, జరిపోతుండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, పూడు బాగు కూడా ఉండొచ్చు. అవసరాన్ని బట్టి లోపల వెళ్ళొచ్చు. ఎచ్చగా పండుకుంటారు, లోపల ఎచ్చకుంటుంది, చలి తగలదు, ఏం తగలదు, కానీ హాయిగా పండుకుంటాయి అన్నమాట. దాంట్లో చూస్తే అది ఒక్కో పుట్టలో ఒక రకం పాము ఉంటుంది. అట్లాగానే మనుషులందరూ మనం చూస్తున్నాము, మనుషులు అందరూ 9 రంధ్రాలే ఉన్నాయి. ఆ మనుషుల శరీరం అనే పుట్టల్లో జీవుడు అనేటువంటి పాము నివాసం చేస్తున్నాడు. అయితే పుట్టల్లో ఒక రకరకాల పాములు ఉన్నాయి. అట్లాగనే ఒక్కో శరీరంలో ఒక రకం జీవుడు ఉంటాడు. గొప్పవాడు ఉంటాడు, సన్నవాడు ఉంటాడు, ఒక శక్తివంతుడు ఉంటాడు, శక్తిహీనుడు ఉంటాడు, అజ్ఞాని ఉంటాడు, జ్ఞాని ఉంటాడు. అట్లాగనే అందరి శరీరాల్లో ఒక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు, మన జ్ఞానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ఎక్కడికి? ఇక్కడైతే జ్ఞానం తెలియడుతుందో అక్కడ. మన జ్ఞానం చెప్పేటువంటి వాడు పుట్టలో ఏముంటుందంటే గొప్ప పాము ఉంటుంది కదా, దాన్ని ఏదైనా పుడుకోమనుకుంటే అనుకుంటే ఏమవుతుంది? ఇబ్బంది. నేను పట్టుకుంటే తింటే ఏమవుతుంది? నీకే ఇబ్బంది. అట్లా అజ్ఞానులు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం చేస్తుంటారు. కానీ మేము చెప్పినామంటే దేవుడు అనుకుంటే ఏమైనా జరుగుతుంది, ఆయన ఏమైనా చేయగలడు. చిన్నోని పెద్ద చేయగలడు, పెద్దోని చిన్న చేయగలడు. కానీ అహంకారంతో అజ్ఞానంతో మాట్లాడే మాటలను
మేము ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళా ఇది అక్కడి నుంచి ఈ సమస్యలు అసలైన విషయం లేక వస్తాము. గ్రంథము జ్ఞానం చెప్పే కదా నేను. ఇప్పుడు ఈ గ్రంథము అనేది ఊట లాంటిది జ్ఞానానికి అని చెప్పాడు. సరే, ఇప్పుడు దైవ గ్రంథం ఉంది, దైవ గ్రంథము దేవుడి జ్ఞానం ఉంది. ఆ దైవ గ్రంథాన్ని అంటే ఒక గ్రంథాన్ని ఎట్లా పోల్చుకోవాలి అని అంటే, ఈ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఊట కలిగినటువంటిది అనేది. గ్రంథి అంటే గ్రంథులో ఉంటూ ఊట వస్తుందన్నమాట. మనకు శరీరంలో చాలా గ్రంథులు ఉన్నాయి, అందులో ఊటలు వస్తున్నాయి. కాబట్టి శరీరాన్ని కూడా మనం ఏమంటున్నాం అంటే గ్రంథము అంటున్నాం. శరీరాన్ని కూడా గ్రంథము అంటున్నాం. శరీరంలో ఉండేటువంటి గ్రంథుల్లో ఊరేటువంటి దాన్ని అంటే నెత్తుర అంటున్నాం. నా పేరు నెత్తుర. నెత్తి నుండి ఊడేటువంటిది అని. నెత్తి అంటే తల నుండి ఊడేది నెత్తుర అంటాం మనం. రక్తం అనే పేరు ఉంది, నెత్తుర అనే పేరు ఉంది. నెత్తుర అనే పేరు నుంచి రక్తం అనే పేరు వచ్చింది. ఈ నెత్తి నుండి వచ్చేటువంటిది జ్ఞానము. కాబట్టి దీన్ని ఏమంటారంటే నెత్తుర అంటాం. అర్థమైందా? ఒకనొకప్పుడు ఒక యోగి ఏం చేశాడంటే ఒక రెట్టిచ్చి ఇది నా గ్రంథము అంటే ఇది నా శరీరము అన్నాడు. గ్రంథం అనుకున్నా, ఇది నా శరీరము అని చెప్పాడు. కొంత తాగే పానీయం ఇచ్చి పండరసం ఇచ్చి ఇది నా రక్తము అన్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడో, అంత గొప్పగా చెప్పాడో ఆ రోజు ప్రజలకు అర్థమైందో కాలేదో మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రజలకు మాత్రం ఏమర్థం అర్థం కాలేదు. అప్పుడు కూడా ఏమనుకున్నారు కొంతమంది, ఈయన శరీరాన్ని మనం ఎట్ట తినాలి, ఇది నా శరీరం తినండి అన్నాడు, ఇది నా రక్తం తాగండి అన్నాడు. ఆయన రక్తాన్ని ఎట్ట తాగాలా ఏదని చెప్పి తిక్కబట్టి చెప్తున్నాను. తిక్కబట్టి మనకు తిక్కబట్టింది, ఆయనకు తిక్కబట్టినది. ఆయన చెప్పినది వాస్తవమే. ఎందుకంటే దేవుని జ్ఞానము నిగూఢంగా ఉంటుంది. అన్నీ కొరుకుడు పడవు. మనం మామూలుగా మాట్లాడుకుందాం. శరీరంలో ఇది తినండి అంటే తింటాం. మాంసం కదా శరీరం ఉండేది. గొర్రెనో పొట్టులో పట్టుకు అది శరీరం లేదా అని తింటాం. ఇది చేస్తాం అనుకోండి, ఉడకబెట్టుకుని అట్లా ఇట్లా చేసుకున్నాం. కానీ ఎముకలు ఉన్నాయి, దాన్ని తినంటే కష్టం, దాన్ని కొరకాలంటే కష్టం. నువ్వు కొరకలేవు. అది నీకు అంత సులభంగా ఈ మాంసం మాది నీకు అందుబాటులోకి రుచి అందుబాటులోకి రాదు. ఒకవేళ నువ్వు సపరించి పక్కన వాళ్ళకి వచ్చి అది రుచి తెలుసు, ఏం లేదు కట్టలు అనుకోవచ్చు. నువ్వు తినేవాళ్ళకి తెలుసు బాగా దాని కదా. అట్లాగానే శరీరము అనేటువంటిది ఒక గ్రంథి ఒక గ్రంథముగా పోల్చుకుంటే, దాంట్లో సారాంశమైనది రక్తంగా పోల్చుకుంటే, నెత్తురుగా పోల్చుకుంటే, శరీరంలో ఉండే మాంసాన్ని తినచ్చు, అర్థమైందా? కానీ ఈ రక్తం ఎక్కడి నుండి ఊరుతా ఉందో దాన్ని నువ్వు తినలేవు. గ్రంథములో నిగూఢమైన విషయాలు ఉంటాయి, అందరికీ అర్థం కావు. కొన్ని విషయాలు సులభంగా అర్థమవుతాయి, అది మాంసం తినట్టు తినేయచ్చు. కానీ కొన్ని విషయాలు ఎముకల్లాగా ఉంటాయి, ఏమాత్రం కొడుకు కూడా అది అర్థం కాదు. అర్థమైందా? ఒక ఆయన చెప్తాడు, ఏం చెప్తాడంటే, నేను చెప్పినటువంటి ఇంతవరకు చెప్పినట్టు నిగూఢంగా ఉన్నటువంటి విషయాలే తర్వాత మీకు అర్థమవుతాయి అని చెప్పాడు. ఎందుకంటే మాంసం అయితే బెరివిడి తింటారు, ఎముకలు మీరు తినలేరు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాయంటే జ్ఞానాన్ని చెప్తూ నిగూఢమైనటువంటిది జ్ఞానం అని తెలియజేసే నిమిత్తము
ఒక రొట్టెనిచ్చి పానీయాన్ని ఇచ్చి ఇది నా శరీరము, ఇది నా రక్తం అన్నాడు. ఆ పానీయం రక్తము కాదు, ఈ రొట్టె శరీరము కాదు, అందరికీ తెలుసు. అది రొట్టె పానీయం కనిపిస్తుంది. పోలిక చెప్పినాడు ఆయన, దీన్ని పోల్చుకోండి. ఆ పోలిక చెప్పినాడు కదా, మన ఆ పోలిక ఎంతమటుకు అర్థమైంది మనకు? అసలు అర్థం కాలేదు. శరీరము ఆయన చెప్పినట్టు శరీరం, ఆయన చెప్పినట్టే మనం శరీరం అనుకుంటాం, ఆయన చెప్పినట్టే రక్తం అనుకుంటాం. కానీ దానివల్ల మనకు ప్రయోజనం ఏముంది అనుకోవచ్చు. ఇది బైబిల్లో యేసు చెప్పినటువంటి మాట. దేవుడు ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పాడంటే, నేను ఒక ప్రత్యేకమైన మనిషిని తయారు చేస్తున్నాను అన్నాడు. చేసి ఆ ప్రత్యేకమైన మనిషిలో నేను నా ఆత్మను ఊతున్నాను అన్నాడు. అతను మీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు. వస్తే దేవదూతలందరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారని చెప్పారు. ఇక్కడ ఖురాన్లో 15వ సూరాలో 28, 29, 30, 31, 32 ఆయతులు ఉన్నాయి. అని అక్కడ ఏం చెప్పాడు? ఆయనకు దేవదూతలందరూ నమస్కారం చేస్తారు. కానీ ఈ అహంకారంతో కూడుకునేటువంటి, మాయతో కూడుకునేటువంటి వాడిని ఏమంటాము? ఇబ్లీస్ అంటాం, అంటే అజ్ఞాని అంటాం. అజ్ఞాని ఏం చేస్తాడంటే, నేనేంటి చేస్తాను, నీకేం చేయడు, నా మాదిరి మనిషే కదా అనుకుంటాడు. మనిషినే ఆయన తయారు చేసి పంపించాడు. ఎవరు? పెద్ద ఆయన దేవుడు. ఆ మనిషిని తయారు చేసి ఈయన ఆత్మను ఆయనలోకి ఊదినాడు. ఎవరిని ఆత్మను? ఆ దేవుని ఆత్మనే అందులో ఊదినాడు. అర్థమైందా? ఓ ప్రతిబింబాన్ని చేసి పంపించినాడు. దేవుడే ఆత్మను ఊది పంపించాడు అందులోకి. ఆత్మ అనేవాడు వస్తున్నాడు బయటికి. వచ్చి ఆత్మజ్ఞానం ఏందో ఆత్మకే తెలుసు కాబట్టి ఆయన చెప్తాడు, మిగతా వాళ్ళకి తెలియదు. ఆత్మ ఏమిటో, ఆత్మజ్ఞానం ఏమిటో ఆత్మకే తెలుసు. దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, మిగతా ఏ మానవునికి తెలియదని అదే ఖురాన్ గ్రంథంలో చెప్పారు. ఖురాన్ గ్రంథం అంటే ఏదో ముస్లింలది, తాయిబులది, అదే జ్ఞానం లేదు అని చాలా కొంతమంది హిందువులు కానీ ఇంకోరు కానీ వేరే రకంగా చూస్తారు. కానీ అందులో వజ్రవాక్యాలు ఉన్నాయి, ఎంతో గొప్ప రహస్యం ఉంది. భగవద్గీతలో కూడా విషయం ఉంది. ఆ విషయం ఇక్కడ ఇంకో రకంగా చెప్పారు. బైబిల్లో కూడా ఉంది విషయం ఇది. ఆ విషయాన్ని అక్కడ ఇంకో రకంగా చెప్పారు. నేను పైన ఉండేవాడును, మీరు కింద ఉండేవాడు అని చెప్పాడు ఆయన, యేసు. అర్థం కాలే, పైన ఉండేవాడు కింద ఉండేవాడు అంటే. నాకంటే కింద ఉండేవాళ్ళు మీరు జీవాత్మలే, నేను ఆత్మను అని చెప్పాడు. కానీ అర్థం కాలేదు ఈరోజు ఎవరికి. ఈ రకంగా సరే, మన గ్రంథి నుండి తయారయ్యేటువంటిది రసం. అట్లాగనే గ్రంథము నుంచి మనకు వచ్చేటువంటిది జ్ఞానం. మన శరీరం అనేటువంటి దాంట్లో ఏమిటి వస్తూ ఉందంటే, శరీరం లోపల ఏముందంటే రక్తం ప్రవహిస్తూ ఉంది. అది సారాంశం. అది నిలిచిపోతే మొత్తం మనిషి చనిపోతాడు. అది కూడా ఊటే. ఎట్లా తయారవుతుంది? ఎక్కడో చోట ఊడుతూ ఉంది అది. ఆ ఊట ఎక్కడ ఊడుతుంది? శరీరంలో మీకు తెలిసిన గ్రంథుల్లో ఊడలేదు. ఎముకలు ఉన్నాయి, ఎముకలు గట్టివి. ఎముకల మధ్యలో మజ్జ అనేటువంటి రంధ్రం ఉంది, అందులో ఒక పదార్థం ఉంది, అదే గ్రంథి అనుకోండి. ఆ పదార్థం నుండి ఇది ఊడుతూ ఉంది. ఏది? రక్తము. మీ శరీరంలో రక్తము అక్కడి నుంచి తయారై వస్తూ ఉంది. ఇప్పుడు 2 లీటర్ల రక్తం మనిషికి ఉండేది 5-5.5 లీటర్ కంటే ఎక్కువ ఉండదు. ఆ రక్తాన్ని మనం ఒకవేళ 1 లీటర్ రక్తాన్ని వేరే వాళ్ళకి దానం చేసామనుకోండి, చేస్తే ఆ లీటర్ రక్తం ఎక్కడి వస్తుంది? ఎముకల మధ్యలోంచి రావాల. అర్థమైందా? మళ్ళీ ఈ ఎముకల మధ్యలో ఉండే రక్తము
మీకు తెలుస్తున్నా అంటే అది ఎట్లా పుడుతుందని తెలుస్తున్నా అంటే తెలియదు. అది ఎందుకంటే గట్టిగా ఉంటుంది, కొరకబడి కుర్తిగా తెలుస్తుంది. కొరకలేరు మీదండి. మాంసం అయితే బెరిపెట్టి నవ్వులేస్తారు. ఏమకన్నా కొరకబడదు, అది కొరకుడు కాదు. కాబట్టి జ్ఞానం అనేది నిగూఢంగా ఉంటుంది, లోపల దాచిపెట్టబడి ఉంటుంది. అది సులభంగా అర్థం కాదు మీకు. దాన్ని ఏం చేయాలంటే పగలగొట్టి విప్పి చెప్పేవాళ్ళకైతేనే మీకు అర్థమయ్యేది. ఎముకను కూడా పగలగొట్టి విప్పి చెప్పేవాళ్ళకైతే, వాళ్ళు చెప్పేవాడు ఏదైతే ఉన్నాడో అప్పుడు మీకు అది అర్థం కావచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు నిగూఢమైనటువంటివి. ఏం చెప్పాడు? ఇనుమున చేసిన మైనపు కడ్డీ అన్నాడు, ఇంటి మరణ రావుల దొడ్డి అన్నాడు, కూర్చుండి మీద కుర్దనపు గడ్డి అన్నాడు. ఏది గడ్డినో, ఏది దొడ్డినో, ఏది కడ్డినో ఎవరికి అర్థం కాదు అనమాట. విప్పు చెప్పిన వ్యవహారెడ్డి అన్నాడు. వాళ్ళకి ఎట్లా అర్థం కాదు, పగలగొట్టుకోలేరు, నువ్వు పగలగొట్టి చెప్పన్నాడు ఆయన. అంతే కదా? ఎంత బాగా చెప్పినట్టు, ఇనములో చేసిన మైనపు కడ్డి, ఇంటి మరణ రావుల దొడ్డి, కూర్చుండి మీద కుందనపు గడ్డి, విప్పు చెప్పురు వ్యవహారెడ్డి అని. అంటే ఈ ఆయన చెప్తేనే అర్థమయ్యేది, అది అర్థం కాదు ఎవరికి. ఆయన ఏం చెప్పినాడో తెలియదు. జ్ఞానం అనేది నిగూఢంగా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? దాచిపెట్టబడి ఉంది అని లెక్క. ఇప్పుడు గ్రంథము అని అంటే శరీరము అని మనం చెప్పాం. శరీరంలో రక్తం అనేది ముఖ్యమైనది, సారాంశం. శరీరంలో రక్తం ఎక్కడ నుండి వస్తుంది? నెత్తురా అంటాం దాన్ని. నెత్తి నుంచి వచ్చేటువంటిది అని. అంటే నెత్తురు అంటే నెత్తి నుంచే కాకుండా లోపల మధ్యను ఎముకల లోపల నుండి వచ్చేది. కానీ ఇది జ్ఞానం ఉంటాం కాబట్టి తలకు సంబంధించి చెప్పినాం అనమాట. ఈ తల నుంచి ఎముక తయారైంది. తల ఇక్కడ నుంచి ముందు ఇక్కడ చర్మం తీస్తే ఎముకే కనిపించేది, మిగతా సైడ్ తీస్తే ముందు కండ కనిపిస్తుంది, లోపల ఎముక కనిపిస్తుంది. ఇక్కడ చర్మం కొద్దిగా అంటే ఎముకే కనిపిస్తుంది. అర్థమైందా? తల దగ్గర ఎముక దగ్గరగా ఉంటుంది అనమాట, చర్మం దగ్గరగా ఉంటుంది. ఈ రకంగా నిగూఢంగా ఉండేదాన్ని ఏమంటున్నాము అంటే జ్ఞానము అంటున్నాము. దాన్ని ఏం చేస్తుంటే ఎక్కడి నుంచి తయారవుతుంది జ్ఞానం అంటే శరీరంలో ఉంటే కదా దొరకాల్సింది. అది అంటే గ్రంథంలో ఉంటే దొరకాల జ్ఞానం, గ్రంథంలో ఉంటే దొరకాల. కాబట్టి నీ శరీరంలోనే జ్ఞానం ఉంది అని చెప్పి, శరీరం గ్రంథము నాది అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఈ శరీరాన్ని తినండి అని అంటే ఈ గ్రంథాన్ని మీరు బాగా పట్టించండి. తర్వాత పానీయాన్ని ఇచ్చి ఇది నా రక్తము అన్నాడు, ఇది నా గ్రంథము, ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఈ శరీరాన్ని చూడండి, తినండి, అందులో రక్తం కూడా దొరుకుతుంది అని చెప్పాడు. అంటే ఏ రక్తం అంటే ఏమి? జ్ఞానం. శరీరం అంటే ఏమి? గ్రంథం. ఈ గ్రంథాన్ని పేరు చెప్పకుండా ఆయన శరీరం అన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిందేమి? ఆయన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, అందులో ఆయన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఆయన జ్ఞానాన్ని నెత్తురుగా పోల్చిచ్చాడు, తర్వాత గ్రంథాన్ని శరీరంగా పోల్చిచ్చాడు. ఆ పోలికలు మనకు తెలియలేదు. ఆ పోలికలు తెలిస్తేనే మనకు జ్ఞానం అర్థమయ్యేది. యేసు ప్రభు ఆ రోజు శరీరం అని ఎందుకన్నాడు, రక్తం అని ఎందుకన్నాడు? నెత్తురు అని చెప్పింటాడు ఆయన. మనకు కరెక్ట్ ఈ భాషలోనే, ఆ భాషలో చెప్పినా ఇది నెత్తురే, కానీ మనం రక్తం అని రాసుకున్నాం. నెత్తురు అని, నెత్తి అంటే ఇది తల, నెత్తి నుంచి వచ్చేటువంటి నెత్తురా అని జ్ఞానం లెక్క. అది ఈ రకంగా మనం లెక్కేసుకుంటే శరీరం అనేది ఒకటి ఉంది, ఆ శరీరంలో గ్రంథులు ఉన్నాయి, దాంట్లో అనేక రకమైన గ్రంథులు ఉన్నాయి. అట్లాగానే అనేక రకమైనటువంటి మనకు అక్కడి నుంచి మనకు ఊటలు వస్తున్నాయి అని చెప్పడం. అట్లాగానే అనేక రకమైనటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి మనకు ప్రపంచంలో, అనేక రకమైన జ్ఞానాలు వస్తున్నాయి మనకు. కానీ అన్నిటికంటే గొప్పది ఏమంటే అది సులభంగా దొరికేటువంటిది కాదు, లోపల గట్టిగా ఉండేటువంటి ఎముకల్లో దొరికేటువంటి దాన్ని మనం ఏమంటాం? ఎముకల్లో దొరికేదాన్ని నిజమైన గొప్ప జ్ఞానం అంటున్నాం. మళ్ళీ ఎముకల్లో దొరికేది రక్తం, అందుకని నా రక్తాన్ని తాగండి అన్నాడు ఆయన. ఇది ఇప్పుడు 21వ తేదీ
ఇంకా 3 25 క్రిస్మస్ వస్తుంది. ఆ రోజు ప్రార్థనలు చేస్తాం మనం చర్చిల్లో. ఏం చేస్తాం? ఏదో యేసుప్రభువుని పొగుడుతాం, పోతాం అన్నమాట. కానీ యేసుప్రభువుని నన్ను పొగడమని ఏమన్నా? నాకు నాడే తెలుసుకోమన్నాడు, నా రక్తం తాగండి అన్నాడు, నా శరీరాన్ని తినండి అన్నాడు. ఆయన శరీరాన్ని ఎవరైనా తింటున్నారా? ఆయన రక్తాన్ని ఎవరైనా తాగుతున్నారు అంటే శరీరాన్ని శరీరం రక్తం కాదు, ఆయన గ్రంథాన్ని మీరు పఠిస్తున్నారా? పఠించచ్చు. చికెన్ మటన్ తినేట్టు గబగబు తినేయచ్చు, ఇదంటే వాక్యాలు చదవచ్చు. కానీ అందులో నిగూఢంగా ఉండేటువంటి నెత్తురును మీరు తాగుతున్నారా? బైబిల్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటున్నారా? లేదు, ఎముకల మధ్యలో ఉండేట్టు ఉంటుంది. అది అంత సులభంగా అర్థం కాదు, అంతే కదా. కాబట్టి సులభంగా అర్థం కావాలంటే ఏం చేయాలి? నేను చెప్పినాను, మీకు అర్థం కాలేదు, ఇంకో ఆయన వస్తాడులే అని చెప్పినాడు ఆయన. నేను శరీరాన్ని ఇచ్చినాను, రక్తాన్ని ఇచ్చినాను. ఈ రక్తం మీద తెలుసల్లా, ఈ శరీరం మీద తెలుసాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మ ఇంకొక ఆయన పంపిస్తాడన్నాడు. ఇంకొక ఆయన పంపించే ఎప్పుడు పంపించినా ఒక ఆయన వచ్చేది, ఇంకొక ఆయన అంటే ఇంకొక ఆయన ఏం లేదు. కానీ ఆయన అప్పుడప్పుడు పంపిస్తాడు అన్నమాట. ఆ పంపించే ఆయన ఎవరు అంటే ఆత్మ అని మనకు తెలిసిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నేను ఆత్మను ఊది పంపిస్తానని చెప్పిండే. పరిశుద్ధాత్మ ఇంకో వ్యక్తిని ఇంకొకరిని పంపిస్తాడు, పరిశుద్ధాత్మతో వస్తాడు ఆయన మీకు వివరంగా తెలియజేస్తాడు అని చెప్పాడు ఆయన. మీకు ఇప్పుడు అర్థం కాదు, అర్థం కాకుండా ఆయన వివరంగా తెలియజేస్తాడు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ ఈ క్రిస్మస్ పండుగకైనా కానీ ఒక క్రైస్తవులకు సంబంధించిన పండుగ కాదు, ప్రపంచంలో మానవులకు సంబంధించిన అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం అందరికి సంబంధించిన పండుగ. ఎవరైనా చేసుకోవచ్చు. వీళ్ళు హిందువుగా ఉండి క్రైస్తవులు బోధ చెప్తున్నారు, క్రైస్తవులే మారుస్తున్నారు అంటే క్రైస్తవు అంటే మనిషి కాదని నేను అడుగుతున్నాను. వాళ్ళు అజ్ఞానంతో మాది ఒక మతమని పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ రోజు చెప్పిన ఆయన ఒక మతానికి సంబంధించిన జ్ఞానం చెప్పినాడా, మనిషికి సంబంధించిన జ్ఞానం చెప్పినాడా? మనిషికి సంబంధించిన జ్ఞానం చెప్పినాడు. మనిషి అంటే ఎవడైనా కావచ్చు, పుట్టినోడంతా మనిషి. సరే, ఎవడైనా కానీ దేవుడిని పుట్టించినప్పుడు ఎవరిని ముందు ముద్రేసి పంపించాడు. ఈ క్రైస్తవుడు, ఈడు ముస్లిము, ఈడు హిందూ అని ఎవరి మీద ముద్ర వేయలేదు. ఎవరి మీద ముద్ర అయినప్పుడు మీరు ఎందుకు అనుకుంటారు నేను పలాను అని? ఎవడో పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి 7 సంవత్సరాలకు మీ పెద్దోళ్ళు చెప్తా అంటే వాడు చెప్పిన పాట నువ్వు వాడుతున్నాను. నేను ముస్లింను, నేను క్రైస్తవుని, నేను హిందువుని. ఏదో సినిమా మధ్యలో వచ్చే సినిమా చూశాను నేను. అది ఏం సినిమా కానీ జ్ఞాపకం లేదు. పీకేనా ఏదో, పీకే సినిమా. దేవుడు అందరికీ ఓడే, ఈ మతాలు లేవు అని చెప్పి నిరూపణ చేసేదానికి కోసము అన్ని ప్రార్థనలు చేస్తారు, అన్ని దేవుళ్ళు మొక్కుతారు. ఏది అర్థం కాక లాచుకుంటే ఈ ఎవడు యా మతంలో పుట్టినాడు చూస్తామని చిన్న పిల్లని అప్పుడే పుట్టిన పిల్లని వేతులాడుతున్నాడు. ముద్ర దేవుడికి ఇది ఏమీ లేదన్నమాట. అందులో ఒకటి రకంగా పుట్టారు అంటూ. అప్పటికైనా మనసులో తెలుసుకుంటే అట్లా సినిమాలు చూసినా అర్థమవుతుందని ఏం అర్థం కాలేదు. దాన్ని ఇంకో రకంగా బాధించారు. ఇట్లా మనకు మంచి మనకు విషయాలు తెలుస్తున్నాయి ప్రపంచంలో. కానీ దాన్ని ఏరణగా మాట్లాడి వీళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కనిపించే డబ్బే వీళ్ళకు పెద్దగా కనిపిస్తుంది, కనిపించే సుఖాలు పెద్దగా కనిపిస్తున్నాయి. తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది లేదు. చనిపోక ముందే ఏమవుతుంది అంటే నువ్వు ఎంత ధనం ఉండాలనుకుంటున్నావో, ఎంత బలం ఉందనుకుంటున్నావో, ఎంత అధికారం ఉందనుకుంటున్నావో అవన్నీ నీకు పోయి కనీసం నీ శరీరం కూడా నీ మాట ఎన్ని రోజు వస్తుంది, ముందు జాగ్రత్త అని చెప్పాను నేను. ఒకరికి అందరికీ అట్లే ఉంటుంది. మన శరీరం కూడా అనమాట, మన కాళ్ళు వాళ్ళని పనిచేయవు, వాళ్ళ చేతులు వాళ్ళని పనిచేయవు. అటువంటి పరిస్థితులు వాళ్ళు చేయిపోతాడు. వేరేవాడు ఏమింటాడు? ఇప్పుడు నీకు అధికారము ధనము ఉంది అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అదంతా పాపమై కూర్చుంటుంది. ఆ పాపాన్ని మళ్ళా జన్మలో అడక్కజనం నువ్వు పోయి పునర్జన్మ రహస్యం ఒక గ్రంథం రాసాం మేము. అందులో ముందు ఏ జన్మలో ఉన్నాడు, తర్వాత ఏ జన్మలోకి వచ్చాడు అనే విషయాలు కూడా తెలిసినాయి. అది మనం చెప్తే వచ్చేటి కానీ వాళ్ళతో వాళ్ళు జ్ఞాపకం చెప్పినారు, పోయిన జన్మలో ఇట్లా పుట్టినాను అని, ఈ జన్మలో ఇక్కడ పుట్టినాను అని.
మనం ఆ జనంలో ఎంత ఉన్నతంగా బతకాలి, ఈ జనంలో ఎంత నీచంగా బతకాల్సి పని వచ్చింది. అట్లా ఆ రకంగా ఈ పొద్దు నేను పెద్ద, నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది అనుకున్న వాళ్ళంతా రేపు బజార్లో చిప్పగొట్టుకుని అడుక్కోవాల్సి పని వస్తుంది. అప్పుడు ఎవడు పెద్దగాడు, అందుకంటే నువ్వే చిన్న అవుతావు. ఈ రకంగా మన జ్ఞానం తెలియకపోతే మనిషి ఏం చేస్తా అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. దానివల్ల మనిషికి ఏమీ ప్రయోజనం లేదు. ఇది మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళు సావాళ్ళు వస్తారు, మన బ్రతుకు మనం బతుకుతాము అని చెప్పుకుంటే ఊట ఊరేదాన్ని ఊరు అంటాం. ఈ శరీరం అనేదే ఊరు. ఈ ఊరిలో నువ్వు బ్రతుకుతున్నావు. మళ్ళీ ఈ ఊరిలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఈ ఊరిలో ఏమేమి ఉన్నాయంటే అన్నీ ఉంటాయి. మామూలుగా అన్ని కులాల మనుషులు ఉన్నారు, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లాగే శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి, రకరకాల పని చేస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. రకరకాల గ్రంథులు కూడా ఉన్నాయి, రకరకాల నాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ పని చేయాలంటే రక్తం ప్రవహించాలి. రక్త ప్రసరణ ఆగిపోతే మొత్తం అన్నీ అయిపోతాయి. మనిషికి పుట్టుకలో మొట్టమొదట ఎప్పుడైతే రక్త ప్రసరణ జరుగుతుందో అప్పుడు అరుపు మొదలవుతుంది, మరి ప్రాణం వస్తుంది అంటాం. రక్త ప్రసరణ లేక నిలిచిపోయి ఉంటే ప్రాణం రాలేదు అంటాం. ప్రతి మనిషి పుట్టినప్పుడు అంటే సజీవంతో పుడతాడా, నిర్జీవంతో పుడతాడంటే నిర్జీవంగానే పుడతాడు. సజీవంగా ఇంతవరకు ప్రపంచంలో ఎవరు పుట్టలేదు, ఒక్క దేవుడు తప్ప. ఆయన భగవంతుడు అంటాం ఆయన. అట్లా భగవంతుడు తప్ప ఎవరు పుట్టలే. అంటే దేవుడు వచ్చి భగవంతునిగా పుట్టినప్పుడు మాత్రం జరుగుతూ ఉంది, కానీ సజీవంగా పుట్టడం ప్రపంచంలో ఎవరు కూడా సజీవంగా పుట్టలేదు. మరి సజీవంగా నిర్జీవంగా పుడుతున్నారు అంటే రక్త ప్రసరణ లేకుండా పుడుతున్నారు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే సమయంలో ఎప్పుడైతే శ్వాస చేరుతుందో, ఎప్పుడైతే రక్త ప్రసరణ జరుగుతుందో అప్పుడు శ్వాస మొదలవుతూ ఉంది, అందులో జీవితం కూడా మొదలవుతూ ఉంది, ప్రాణం అక్కడ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా చాలా తూర్పు చెప్పే విషయం నేను. సరే, ఇప్పుడు మన ప్రాణం అట్లా వచ్చింది, జీవుడు అక్కడ వచ్చాడు. ఎట్లా వచ్చిందంటే రక్త ప్రసరణతోనే మొదలైంది. దేవుడు రక్తాన్ని నింపి నీ శరీరంలో రక్తాన్ని నింపి పంపించాడు. ఒక శరీరాన్ని తయారు చేసి, కండలు ఎముకలను తయారు చేసి, దాంట్లో రక్తాన్ని నీళ్ళగా ఉండే రక్తాన్ని పెట్టి నీ శరీరాన్ని బయటకు పంపుతాడు తల్లి గర్భం వచ్చి. అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి పరిగెత్తుందో అది, ఒక పంపు పెట్టాడు గుండెను పంపుగా, అప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు. మళ్ళీ ఈ గుండెను నడిచేవాడు ఎవడు, ఊపిరితిత్తులు కదిలించేవాడు ఎవడు, మిగతా శరీరంలో పనులు చేపించేవాడు ఎవడు, నువ్వు కాదు. నువ్వు ఏమి చేయకుండా ఎదురు మీద కూడా పని జరుగుతూ ఉంది. అందులో ఎవడో ఉన్నాడు, వాడు చేస్తున్నాడు. వాడే పెద్ద, వాడే అధిపతి, వాడే ఈశ్వర అంటున్నాం, అంటే అధిపతి అంటున్నాం. మళ్ళీ ఈ విషయం తెలియనప్పుడు ఏమనుకుంటే నేనే అధిపతి అనుకుంటున్నాను. అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే నీకు పాపం వస్తూ ఉంది. మనిషికి జ్ఞానం తెలియదు. తెలియనంత వరకు పాప భీతి, పాప భయం అనేటువంటిది ఏమాత్రం లేదు. ఎప్పుడైతే పాప భీతి వస్తుందో పాపం జోలికి పోవాలంటే భయపడతాడు మనిషి. ఆ పాపం యొక్క ప్రక్రియలు ఎన్ని ఉన్నాయంటే దేశంలో కనిపిస్తున్నాయి, అమలుకు వస్తున్నాయి అన్నమాట. రకరకాల అనుభవాలు అనిపిస్తున్నాయి మనుషులు. ఆ అనుభవాలని దేనివల్ల బాధపడుతున్నాడంటే పాపం వల్లే బాధపడుతున్నాడు. నువ్వు చేసుకున్నప్పుడు నీకు కూడా అటువంటి అనుభవం రావచ్చు. కాబట్టి ఇటువంటి పాపం జోలికి మనం పోకూడదు అంటే జాగ్రత్తగా ఉండాలి అని మనిషి అనుకుంటే వాటిలో ఉండేదానికి అవకాశం ఎట్లా వస్తుంటే జ్ఞానం తెలుసుకున్నప్పుడే వస్తుంది. దైవ జ్ఞానం తెలుసుకున్నప్పుడు వస్తుంది, మిగతాప్పుడు రాదు. అర్థమైతే దైవ జ్ఞానం అంటే ఎట్లా తెలియబడుతుంది? సరే, చాలామంది స్వామీజీలు ఉన్నారు, చాలామంది జ్ఞానం చెప్తున్నారు. సరే, నేనే చెప్తున్నానంటే
ఈ మధ్యకాలంలో 99వ గ్రంథం రాస్తాం, 100వ గ్రంథం శతము, 99వ గ్రంథంలో భక్తిలో మీరు సంసారంలో వ్యభిచారులు అని అడిగినాం అనమాట. అనన్య యోగి అయిన భక్తి వ్యభిచారిణి అనే ఒక శ్లోకంలో వాక్యం ఉంది. అంటే యోగము లేకుండా, యోగి కాకుండా వ్యభిచారం అయిపోయినాను ప్రపంచంలో. భక్తిలో నేను భక్తుని అనుకుంటున్నావు, కానీ నీ భక్తి ఒక భర్త మీద కదండేది. రకరకాల భక్తులు ఉన్నారు నీకు. ఒక దగ్గరికి పోతే నువ్వే నా మూడు ఉంటావు, ఇంకో దగ్గరికి పోతే ఇంకో నాకు మూడు ఉంటావు. ఇట్లా అనేక రకమైన భక్తి, అనేక రకాల దేవతలు పోయి అనేక రకాలుగా నువ్వు భక్తి చూపుతున్నావు. కాబట్టి భక్తి వ్యభిచారిణి అనే పేరు పెట్టాడు నీకు. నీ దీనికంటే అన్యమైనది యోగము అని చెప్పినాడు. మళ్ళా నువ్వు ఆ యోగాన్ని ఆచరించకుండా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని చెప్పాడు అనమాట. సరే, ఈరోజు మనం మళ్ళీ జ్ఞానం చెప్పేటువంటి వాళ్ళు స్వామీజీలు ఉన్నారు అని అంటే వాళ్ళని ఎట్లా లెక్కేసుకోవాలి? వాళ్ళు దేవతలను ముక్తున్నారా, దేవుని ముక్తున్నారా? ఇటు సంసారంలో వ్యభిచారంలో మనం చూడాలా. సంసారం జోలికైతే మనం సమాసం చేసిన పర్వాలేదు, వ్యభిచారం జోలికిపోతే మనం వ్యభిచారంలో అవుతాం. కాబట్టి నేను ఒకటే మాట చెప్పాను, మీరు ఇంతమంది స్వామీజీలు అంటున్నారు, ఇంత పెద్ద పేరు అంత పెద్ద పేరు అంటున్నారు. మళ్ళీ వాళ్ళంతా పెద్ద స్వామీజీగా ప్రజలకు కనపరిచేవాడు, నేను ఎట్లా కనపరావాలా? నేను పనికిమానుడిగా మీకు కనిపిస్తున్నాను. దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు పనికిమాలలో, నేను పనికిమాలలో చూడండి అని చెప్పాను. దేవుడు చెప్పిన మాట ప్రకారము, భగవద్గీత ప్రకారము, బైబిల్ ప్రకారము, ఖురాన్ ప్రకారము ఏం చెప్తున్నాము అంటే వాళ్ళు వ్యభిచారులు, నేను అట్లా కాదు సంసారాన్ని. సరే, నేను ఒకరిమైనా సంసారం ఇక దేశంలో ఎవరు లేరా? అందరినీ తప్పబడతాను, నువ్వు సక్రమంగా ఉండవా అని అంటే, సరే నేను ఉండానో లేదో నేను లేను, కానీ మీరు ఉండేవారు కదా చెప్పండి, చూడండి సంసారాన్ని చూపండి. అసలే దేవుని మేము మొక్కుతున్నామో, ఈ దేవతలు దేవుని మొక్కలేదు అనే స్వామీజీని చూపండి. పబ్లిక్ భయాలు నాకు పాద నమస్కారం చేస్తానని చెప్పాను. నేను ఎంతలోనైనా కానీ వాళ్ళకి పాద నమస్కారం చేస్తాను అని చెప్పాను. కానీ నేను ఇట్లున్నానని ఎవడు చెప్పుకోలేను ఇంతవరకు. నేను సంసారాన్ని ఎవడు చెప్పలేను ఇంతవరకు. ప్రకటించవచ్చు కదా, మీరు చెప్పినట్టు మేము వ్యభిచారంలో కాదని చెప్పచ్చు కదా. ఎవడు ప్రకటించలే. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ వ్యభిచారాలు నేను ఉంటే చెప్తాను వ్యభిచారం అయిపోద్దా. కాబట్టి అది మామూలుగా కొంతమంది శారీరక వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా మేలు అనుకోండి. మనసన్న ధ్యాసన్న దేవుని మీద ఉంటుంది వాళ్ళకు. ఈ మానసిక వ్యభిచారం చేసేవాళ్ళు చాలా ఘోరం అన్నట్టు. వాళ్ళకు వచ్చేంత పాపం ఎవరికి రాదు. అందువల్ల ఈ మానసిక వ్యభిచారులే గొప్ప విచారులు, పెద్ద విచారులు శారీరక విచారుల కంటే. అందువల్ల అట్లా కాకుండా మీరు ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకొని, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మన శరీరంలో ఉన్నాడు, వాడు నిగూఢమైన జ్ఞానాన్ని మనకు అందించాడు గ్రంథ రూపంలో. ఆ గ్రంథాల్లో ఉండే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. ఎంతో గొప్పగా ఉన్నాయి. నేను చెప్పాను, ఖురాన్లో వజ్రవాక్యాలు చెప్పిన జ్ఞానవాక్యాలు, వజ్రవాక్యాలు చెప్పాము. బైబిల్లో తీసుకున్నాము, దాంట్లో రత్నవాక్యాలు చెప్పాము. మరి ఈ వజ్రవాక్యాలు రత్నవాక్యాలు ఏమైనా గ్రహించుకుంటారా? లేదు. ఒకటే విన్నాం వాళ్ళు. దాంట్లో 3వ సూరా 7వ ఆయత్తులో ఓ విషయం ఉందన్నమాట. అంటే ఈ అర్థమయ్యే విషయాలు, అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. నేనేం చెప్పిన ఇంతకుముందు, శరీరంలో మెరువేరు మెత్తగా ఉన్నాయి, గట్టి ఉన్నాయి అనమాట. మెత్త ఉన్నాయి కండలు, ఇంకా ఏమన్నా లివరు అవి ఇట్లాంటి ఉంటాయి చూడు. ఇవి మెత్త బెరిని తినచ్చు, బెరిని అరుగుతాయి. కానీ గట్టి ఉన్నాయి, అవి అరిగేటివి కాదు, అది తినేటివి కాదు. అందుకే ముతాషాబిహాత్, ముహకమాత్ అని చెప్పారు అనమాట. అంటే వాళ్ళ భాషలో ఆ మాట చెప్పినా కానీ ఇవి కఠినమైన వాక్యాలు, ఇవి సులభమైన వాక్యాలు పేరు పెట్టుకున్నారు.
సరే, గ్రంథంలో కఠినమైనటివి. గ్రంథం అనేది శరీరము అని మనం లెక్కేసుకుంటాం అనుకో. అప్పుడు మనం ఏమనుకోవాలంటో, శరీరం అనేప్పుడు మనం నేను గట్టివి ఏంటో అని అనుకోవాలి. నేను దాన్నే పోలి చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను? ఎముకలు అని చెప్పాను. ఇవి మీకు కొరుకుడు పడవు, మింగుడు పడవు, అర్థం కావు అని చెప్పాను. వాళ్ళేం చెప్పుకున్నారంటే ఎముకలన్నీ పక్క తీసేది, దీంతో మనకు పని లేదు, మెత్త వదిలేని చెప్పినారు వాళ్ళు. దాని జోలికి పోదండి ముఖ్యమాత విషయాలకు. ఆ దేవుడే చెప్పాలి మనకు, మీరు మనుషులు ఎవరు దాని జోలికి పోదండి నేను. ఇవి మాత్రం అదే ముతాషాబిహాత్ వాక్యాలు మాత్రం చదువుకోండి. ముఖ్యమాత్మలు ఎవరు దాని జోలికి పోకూడదు రాసుకునేవాళ్ళు. అంతే కదా. దేవుడి జ్ఞానం దేవుడే చెప్తాడు. దేవుడు అయినా పైన గొట్టం పెట్టి చెప్తాడు. ఇలాకేనా ఎవరికి ఏం చెప్పడం ప్రజలకు ఆయన మనిషిగా వచ్చి చెప్పాల్సిందే. అదే విషయాన్ని ఖురాన్లో 2-3 సార్లు చెప్పాడు, నేను వస్తానని. దేవుడు అవతరిస్తాడు అని చెప్పాడు. ఎట్లా అవతరిస్తాడంటే 15వ సూరాలో బాగా క్లియర్గా రాశారు దాన్ని, 28, 29, 30 ఆయతుల్లో. మళ్ళీ మనిషిగా వచ్చినటువంటి వాడు జ్ఞానం చెప్తాడు అని అక్కడ ఉంటే, మిగతా గ్రంథాల్లో కూడా అదే విషయం ఉంటే, భగవద్గీతలో అదే ఉంది, బైబిల్లో అదే ఉంది. మనుషులు ఎవరు దాని జోలికి పోకూడదు అని అనుకుంటున్నారు, ఎవరు పోవడం లేదు దాని జోలికి. ఎవడన్నా ధైర్యం చేసి చెప్తే వీడు ఎందుకు చెప్తున్నాడు, మనిషి కాదని అనుకోవడం లేదు, వీడు దేవుడే అని అనుకోవడం లేదు, దేవుడే పంపించిన వ్యక్తి అనుకోవడం లేదండి. అవన్నీ ఏమంటారంటే చెప్పకూడదు ఇవి అంటున్నారు. అంటే మేము ఇట్లే ఉంటాం అజ్ఞానులుగానే, మేము జ్ఞానులుగా మారము, మీరు చెప్పొద్దండి అంటున్నారు. ఒకవేళ దేవుడే వచ్చి చెప్పినా కానీ మన ఇంటిగా మనిషి కదా అంటారు. అది వాళ్ళ సావు. మనుషుల్లో అంటే అన్ని మతాల్లో జ్ఞానం ఉంది, అన్ని గ్రంథాల్లో జ్ఞానం ఉంది, 3 దైవ గ్రంథాల్లో. కానీ మనుషులు దాన్ని గ్రహించుకునే శక్తులు లేరు. నువ్వు ఎముక తినలేవురా, నేను పగలగొట్టి నోట్లో పెడతా చూడు అంటే కానీ నువ్వు దాని జోలికి పోకూడదు అంటారు. అది మనం ఇడిచిపెట్టలేదు అనుకుంటున్నారు. వాళ్ళ సాగు అది. మేము ఎన్నొత్తులు చెప్పామన్నమాట. ఇది ఇట్లా అంటే దేవుడు చెప్పినాడు, అది ముఖ్యమాత వాక్యాలు ఇవి దాని జోలికి పోదని చెప్పినాడు, మీరు మనసులో పోకూడదు, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారని చెప్పాడు. అదే జ్ఞానమా కాదని మీరు ఆలోచన చేయండి. శాస్త్రబద్ధంగా ఉందా లేదా అని ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన విషయానికి ఇది మనకు సరిపోతుందా లేదా అని ఆలోచన చేయండి. ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. మీరు ఎటుపోతున్నారు, ఏమర్థమవుతుంది మీకు అని కూడా చాలా వాక్యాలు ఖురాన్లో ప్రశ్నించడం జరిగింది మనకు. సజీవం నుంచి నిర్జీవము, నిర్జీవం నుంచి సజీవము పుడుతుందని చెప్పినండి. కానీ మీరు ఎటుపోతున్నారు అని అడిగినాడు. అంటే మీకు అర్థం కాలేదు ఇది. ఇది మీరు వదిలేశారు, దీన్ని వదిలేసిపోతున్నారు. మీరు వదిలేయాలని రాసుకున్నారు. ఎట్లా వదిలేస్తే నీకు ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. మీరు ఎటుపోతున్నారు, అజ్ఞానాల్లో పోతున్నారు అని ఈ కఠినమైన వాక్యాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా హెచ్చరిక చేసి చెప్పినారు ఖురాన్లో. హెచ్చరిక చేశారు బాగా. మీరు సరిగ్గా అర్థం చూసుకోండి. మీరు ఏం అర్థం చేసుకున్నారు, మీ బుద్ధి ఏం పని చేస్తుంది అని అడిగినారు. కానీ మన బుద్ధి ఏం పని చేస్తుందో, మనం ఎట్లా పోతున్నామో ఏమాత్రం వెనుకమో చూడకుండా మనం ఒకటే దేవుణ్ణి ప్రార్థన చేయాలని వాళ్ళు అంటారు. ఈ క్రైస్తవులు ఏమంటారు, చర్చికి పోయి ప్రార్థన చేయాలని వీళ్ళు అంటారు. గ్రంథం దగ్గర పెట్టుకొని పోతారు. గ్రంథం దగ్గర పెట్టుకునేంత మాత్రాన మనకేం ప్రయోజనం వస్తుంది? దాంట్లో వాక్యాలు చదువుతారు, చదివినంత మాత్రాన మనకేం పనికి వస్తుంది? బాగా చాలా ముఖ్యమైనటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు అంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. గ్రంథము రక్తము అంటే ఏదో, ఈ శరీరము రక్తము అంటే ఏదో అర్థం కాలేదు, ఇది చెప్పలేకపోతున్నారు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మనమే దీని విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే మనకెట్లా తెలుసు అంటే ఎట్లా కూడా తెలియదు, ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పని విషయాలు మనం ఇక్కడ లోపల నుంచి దేవుడు అందించదని కూడా మనం చెప్పలేం. ఇది వాస్తవంగా జరిగేటువంటి విషయం. మళ్ళీ ఈ మనసులు మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే,
కఠినంగా ఉండేదాన్ని, గట్టిగా ఉండేదాన్ని, కొరుకుడు పడని దాన్ని నువ్వు ఎట్లా ఒకటి ఇతరుల దగ్గరికన్నా పోయి పగలు కొట్టుకొని తిను, నీ చేత కాకపోతే. లేదు నాకు మెత్త దీన్ని గట్టి పెట్టి పారెక్తారంటే ఇవ్వడం చేస్తాడు కదా నీకు. అంటేగానే ఈ గ్రంథంలో ఉండే వాక్యాలు కొన్ని చదువుకొని నీకు అర్థమైనట్టు నువ్వు చేసుకుని అర్థం కానట్టు వదిలిపెడితే ఏమీ ప్రయోజనం లేదు. అక్కడ రక్తాన్ని తాగు అన్నాడు. గ్రంథంలో ముఖ్యమైనది జ్ఞానం, గ్రంథంలో ముఖ్యమైనది జ్ఞానం, శరీరంలో ముఖ్యమైనది నెత్తుర. ఆయన శరీరాన్ని రక్తాన్ని చూపించినప్పుడు ఈ గ్రంథము జ్ఞానం అని నీకు అర్థం కాలేదు. అది శరీరము గ్రంథము, రక్తం జ్ఞానం అని అర్థం కాలేదు. కానీ ఈరోజు మనం చెప్పిన అర్థమైందంటే మేము తప్పుదారిలో పోతున్నారు అన్నట్టు. మేము తప్పుదారిలో పోతున్నాం, మీరు ఏ దారిలో పోతున్నారో చూసుకోండి. మా దారి తప్పుదారి మేము ఒప్పుకుంటాం, మీ దారి సక్రమైన దారి మీరు చూసుకోండి. మీకు అర్థమైంది ఎంతవరకు కాలేదు. నేను ఇంతలా చెప్తున్నాను, మాంసంగా ఎముకలుగా పోల్చుకుని ఇవి సులభంగా తింటున్నావు, ఇవి సులభంగా అర్థం కాకుండా పోయినాయి మీకే చెప్తున్నాను అనమాట. అంటే ఒక శరీరాన్ని మనం పోల్చుకొని చూస్తే ఆ శరీరంలో నీకు అర్థం సులభంగా తినేటివి ఉన్నాయి, కఠినంగా తినేటివి ఉన్నాయి. అట్లాగని ఒక గ్రంథాన్ని తీసుకుంటే దాంట్లో సులభంగా అర్థమయ్యేటి ఉన్నాయి, అర్థం కాని విషయాలు ఉన్నాయి, కఠినంగా ఉండేవి. అవి ఏమాత్రం ఎవరికి అగోచరంగా ఉంటాయి, అర్థం గోచరం కావు. మనం అటు విషయాలు తెలుసుకున్నప్పుడే నీకు జ్ఞానం అర్థమవుతుంది. అందువల్ల ఒకరేం చెప్పినంటే నీ శరీరమే నీకు దేవాలయము, అందులో దీపమే నీకు దేవుడు అని చెప్పారు అనమాట. నేను ఎప్పుడో చిన్నపిల్లప్పుడు ఒక పాట విన్నాను, ఉండమ్మ పొట్టు పెట్టుతాను సినిమాలో. అడుగుడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆవిడిలో దీపం ఉంది, అదే దైవం అని కవులు రాసేటువంటిది. చూడు ఎంత పోలిక, ఎంత బాగా రాశారు. వాస్తవంగా ప్రతి శరీరంలోనూ ఒక వెలుగు ఉంది, ఆత్మ అనే వెలుగు ఉంది, అదే దేవుడు. కానీ మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. ఇట్లా మనం లెక్కేసుకొని చూస్తే జ్ఞానం ఏది జ్ఞానం కాదని తెలుస్తుంది. ఈరోజు మనం గ్రంథము జ్ఞానము అని మనం లెక్కేసుకుంటే ఆ రోజు చెప్పినటువంటి యేసుప్రభు చెప్పినటువంటి శరీరము రక్తము అనేది అర్థమవుతుంది. శరీరము ఈజ్ఈక్వల్ టు గ్రంథము, రక్తము ఈజ్ఈక్వల్ టు జ్ఞానము. అర్థమైందా? దాన్ని గ్రంథంలో ఉండే జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే నువ్వు చదువుకుంటే చదువులో ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఇంకో లెక్చరర్ వచ్చి నీకు వివరించి చెప్తే కానీ అర్థం కాదు. అంతే కదా? దాన్ని ఉపాధ్యాయుడు అంటారు. నీకు ఉండే ఆడ ప్రపంచ చదువు చెప్పేదాడు నేను ఏమంటాడు, వివరించి చెప్పేవాడిని ఏమంటారు? అధ్యాయుడు కాదు, ఉపాధ్యాయుడు. ఉప అంటే కొద్దిగా, ఉప అంటే చిన్న అని అర్థం. నది ఉపనది అంటే నది పెద్దది, ఉపనది చిన్నది. అధ్యాయుడు అంటే చెప్పేవాడు, అధ్యయనం చేసి చెప్పేవాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు కొద్దిగా మాత్రం తెలుసు, నీకు పూర్తి తెలియదు. కాబట్టి ఉపాధ్యాయుడు అని పేరు పెట్టినా మనకి. నువ్వు ఎంత పెద్ద చదవనో వాడు ఉపాధ్యాయుడు అని చెప్పేవాడు, ఏ పేరు పెట్టుకునే కానీ అధ్యాయుడు కాదు. అట్లాగని మనం ఉపాధ్యాయులు చెప్పినట్టు చదువుకున్నాము, దాంతో విరవీగిపోతున్నాము మనం. కానీ అధ్యాయుడు చెప్పే చదువు ఎట్లుంటుందో చూసుకోండి. పెద్దోడు అది పెద్దగా ఉంటుంది, పెద్ద విద్య అది. నువ్వు నేర్చుకుంటే చిన్న విద్యలే, మళ్ళీ పెద్ద విద్య ఉంటుంది. మళ్ళీ పెద్ద విద్యను నువ్వు వదిలిపెట్టి అది నీకు అర్థం కాకుండా చేసుకునేవాడు నీ జీవితం వృథా అవుతుంది. ఆ రోజు ప్రభువు ప్రత్యక్షంగా చెప్పాడు తన శిష్యులకు. అంతమందికి చెప్తే ఏం అర్థం కాదు, మా దగ్గర ఉండే 11 మంది కన్నా చెప్తే అర్థమవుతుందేమో అని చెప్పి చెప్పాడు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా ఆ రోజు. 12 మంది శిష్యులు చెప్పాడు. 12 మంది శిష్యులకి ఈయన విందు భోజనం పెట్టి ఆ భోజనం తిరగముందే తాకముందే ఓ రెట్టిచ్చి దాంట్లో తీసి నీకు శరీరం అన్నాడు, పానీయం ఇచ్చేది నా రక్తం అన్నాడు. ఆ శరీరం ఏమిడుదో తినండి అన్నాడు, ఈ రక్తం ఏదో తాగండి అన్నాడు. ఆయన ఇచ్చిన శరీరము గ్రంథము అని తెలియలేదు,
ఆయన ఇచ్చిన రక్తం జ్ఞానము అని తెలియలేదు. ఆయన రక్తంతో పాపాలు పోతాయంటున్నారు. ఏ పాత్ర ఆయన ఇచ్చిన జ్ఞానంతో మన పాపాలు పోతాయి అనుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఆయన రక్తంతో కడుక్కోవాలంటాడు. కడుక్కునేది ఇది ఇది చాలామందికి తెలియలేదు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఏం చెప్తున్నామంటే గ్రంథము, జ్ఞానము, శరీరము, రక్తము, అవునా? శరీరముకు గ్రంథం సమానంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే రక్తముకు శరీరంలో ముఖ్యమైనటువంటి, గ్రంథంలో ముఖ్యమైనటువంటి జ్ఞానం కనిపిస్తూ ఉంది. ఈ పోలికలను పోల్చుకుంటే కానీ కుదరదు. సరే, ఆయన శరీరము, రక్తము అన్నాడు, గ్రంథము, జ్ఞానం అనుకున్నాం. శరీరంలో ఎట్లయితే ఎముకలు కొరకబడవో అట్లే జ్ఞానం, గ్రంథంలో ఉండే జ్ఞానం కొన్ని చోట్ల ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళు అర్థం కాని వాక్యాలు, అర్థమయ్యే వాక్యాలని ఖురాన్లో రాసి పెట్టారు ముందే. మరి దీన్ని మనం దాన్ని ఏమి అని ఆలోచన చేయడం లేదు. లేనాక ఈ సొంతం అది అంటూ ప్రవక్త గారు చెప్పినటువంటి వాక్యాలు అది ఉంటే ముస్లింలు ఏం చెప్పుకున్నారు, దానివల్ల ఎవరు పోకూడదు అనుకున్నారు. రకరకాల అర్థాలు చెప్పుకుంటారు, అన్ని అర్థాలు గదగోళం అవుతాయి. కాబట్టి మనం ఎవరు పోకూడదు అని అనుకున్నారు. ఎవరు పోకూడదు అంటే ఎవరు పోవాలి? దేవుని జ్ఞానం దేవుడికి తెలుసు. దేవుడు పోవాలి. దేవుడు పైన ఉంటాడా, కింద లేడా? కింద లేడా? ఆల్-బకరా దాంట్లో 2వ సూరాలో 186 ఆయతులో ఓ మాట చెప్పాడు, మీకు దేవుడు అత్యంత సన్నిహితంగా నేనున్నాను అని. మీ శరీరంలో మీకు అత్యంత సన్నిహితంగా నేనున్నాను. మీరు అనుకుంటే ప్రతి మాట నాకు తెలుస్తూ ఉంది. ప్రతిదానికి నేను జవాబు చెప్తాను. కానీ నేను చెప్తాను అనుకోలే, మీరే చెప్తాను. ఎవరికి అవసరమన్నా, ఎవరికి జవాబు కావాలో ప్రతి మాట నేను జవాబు చెప్తా. నేను అనుకోలే అన్నీ మాకు తెలుసు అనుకుంటున్నారు. నన్ను అడగడం లేదు మీరు. నేను ఎక్కడోసారి జవాబు చెప్పినా పక్కన మీరు దాన్ని లెక్క పెట్టుకోలేదు. ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు. వానికేం తెలుసు, ఈయనకేం తెలుసు, అన్నీ నాకే తెలుస్తుంది. ఈ రకంగా మనిషి ఏం చేస్తున్నాడంటే తను చెడిపోతూ ఇతరులు చెడగొడుతున్నాడు. తను బాగుపడి ఇతరులు బాగా చేసేటువంటి వ్యక్తిని ఎవరు నమ్మడం లేదు. సరే, అట్లా వాడు ఎవడొస్తాడు అంటే ఎవడుంటాడు అంటే భగవద్గీతలో ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే అధర్మాలు చెలరేగిపోతాయో, ధర్మాలకు ముప్పు కలుగుతుందో అప్పుడు నేను వచ్చి తిరిగి ధర్మాలు నెలకొల్పి ఇవి ధర్మాలు, ఇవి అధర్మాలు అని చెప్తాను అన్నాడు. ఆ రోజు కృష్ణుడు వచ్చిన రోజు ఇది ఉంది. మళ్ళీ కృష్ణుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? అధర్మాలు చెల్లిపోయినాయి కాబట్టి నేను వచ్చానని చెప్పాడు. ఏమధర్మాలు చెల్లిపోయినాయి? అబద్ధం అంతా రాజుల పరిపాలన ఉంది, అంత బాగా అందరూ యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, భక్తి బాగుంది, దేవాలయాలు ఎన్నో కట్టించుకున్నారు. మళ్ళీ ఇవన్నీ మనం ఉన్నాయి కదా అని మనం అనుకుంటే అవన్నీ అధర్మాలు జరిగేశాడు. ఇక్కడ విశ్వరూప సందర్శనలో 48వ శ్లోకంలోను 53వ శ్లోకంలోను వీటి వల్ల నేను తెలియబడను అని చెప్పాడు. వీటి వల్ల తెలియబడినట్టు ఇవి అధర్మాలు లెక్క, అవి వేసుకోవడం లేదు. ఏవైతే వీటి వల్ల తెలియబడను అని చెప్పారో అవే నేడు ముఖ్యంగా ఆచరిస్తున్నారు. అవి ఆచరించవచ్చునా, ఆచరించకూడదని ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఈరోజు మనం చెప్తే ఇవి వద్దు అని చెప్తే వీడు హిందువు కాదు, మా మతస్థుడు కాదు, వేరే మతస్థుడు, వేరే మత బౌద్ధులు చెప్తున్నారు అంటే వేరే హిందువులు తెలిసిపోయి వేరే మతంలో కలుపుతున్నారు అంటున్నారు. మతాలు ఎవరు నేను మొత్తుకుంటామంటే మళ్ళీ ఇంకో మతం మళ్ళీ పేరు పెడతారు. ఇట్లా చెప్పే మనుషులు ఉన్నారు. వాళ్ళు మనం ఏమి చేయలేము. వాళ్ళ లగ్నాన్ని ఏం చేసినా దేవుడే చేయాలి. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఎప్పుడు అవుతాడు ఏదో ఉగాత పెడతాడు. ఎవరెవరికి ఎంత పాపరిహారం చేయాలో చేస్తాడు అనమాట.
అని మనం ఆ నమ్మకం మనకుంది కాబట్టి మనం ఆ రకంగానే మనం చూస్తున్నాము దేవుని విషయంలో. మనంగా ఎట్లా ఉండాలి అని అంటే, మనకు అర్థం కాని విషయాన్ని వివరంగా చెప్పే వాళ్ళ దగ్గర తీసుకొని పోయి అడగాలి. అడిగితే మనం ఏం చెప్తామంటే అది వివరం చెప్పచ్చు అన్నమాట. ఈరోజు మీ మీటింగ్ ఏమి అని వేరే వాళ్ళు అడిగారు నన్ను, 2 రోజుల కింద అడిగారు. వాళ్ళు అక్కడి నుంచి అడగనే ఇక్కడి నుంచి మాట పోయింది. ఏమని? ఏట్ల సాగు ఊళ్ళో బతుకరి. అది ఏమో వాళ్ళు ఎందుకు వచ్చిందో మాట. కానీ చూడు, మనకి ఏం ప్రమేయం లేకుండా ఏదైనా టక్కని ఎదిరించుకుంటాం కదా, అది మనకు తెలియకుండా జరిగిపోతుంది కదా. ఏదైనా మనకు తగిలినట్టు ఉంటున్నా ఇంకోటి ఆ రకంగానే తెలియకుండా వాళ్ళు అడుగుతానే ఏమాత్రం ఆలస్యం లేకుండా టక్క చెప్పేసాం. ఏముంటుంది బాగుకునే వాళ్ళు సరే. కానీ ఎట్లా సార్ ఎట్లా కానీ ఊళ్ళో బతికేం అర్థమైంది మనకు. ఊరంటే ఊట కలిగినటువంటిది అని చెప్పుకున్నాం. దీంట్లో బతుకున్నాగా మనం, ఇది ఊరు. మనకు బయట ఉండే మనుషులంతా ఉండేది ఊరు కాదు. ఎంతమంది అన్ని ఇతరులు ఉండేది ఊరు. మనం అందులో మనం కూడా ఉన్నాం. అట్లాగానే కొంతమంది జనసమూహంలో మనం కూడా ఒకచోట నివాసం చేస్తుంటే, అందరూ కలిసి నివాసం చేస్తే ఊరు అంటారు దాన్ని. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మన శరీరంలో 24 మంది ఉన్నారు, మనం 25 26 కూడా ఉన్నాడు, మొత్తం ఇంతమంది ఉన్నారు. ఆ 27 మధ్యలో మనము నివాసం చేస్తున్నాం ఒక వ్యక్తిగా, ఒక జీవునిగా. కాబట్టి ఊరే. ఎక్కడైనా ఊరు అనే పేరు పెట్టుకొని ఎక్కడైనా కానీ మనుషులు నివాసం ఏర్పరచుకున్నారు అంటే, అక్కడ నీళ్లు ఊట ఉంటేనే అక్కడ పెట్టుకుంటారు, ఊరులాగా పెట్టుకోరు. నీళ్ళు లేకపోతే సత్తారు. కాబట్టి నీళ్ళు బాయో, నీళ్ళు చెల్లిమో, ఏరో, వంకో ఏదో దాన్ని ఆధారం చేసుకుని అక్కడ నివాసం ఏర్పరచుకుంటే అది ఊరు అవుతుంది అనమాట. అట్లాగే మన ఈ ఊరిలో ఏమున్నాయి అంటే, చాలా ఊటలు ఉన్నాయి. మనం 7 ఊటలు ముఖ్యమైనదని చెప్పుకున్నాం. ఇంకా ఊటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు తెలియని ఊటలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన రక్తం ఊడుతుంది కదా, ఎక్కడి నుంచి ఊడుతుంది? ఇది ఎముకల మధ్యలో ఊడుతూ ఉంది. ఒక కాలు ఎముక తీసుకోండి, గుండుగా ఉంటుంది. అది చెయ్యి ఎముక తీసుకోండి, గుండుగా ఉంటుంది. ఆ గుండుగా ఉంటే దాని మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అది ఎండిపోయిందని చూడండి, ఒక రంధ్రం ఉంటుంది కదా. ఎండిపోయిందని చూసినా, పచ్చిదని చూసి ఎట్లా చూసినా రంధ్రమే ఉంటుంది. ఆ రంధ్రంలో ఓ పదార్థం ఉంటుంది. ఆ పదార్థంలో ఉంటే ఊట వస్తుంది. ఏది? రక్తం తయారవుతూ ఉంది. మళ్ళీ ఆ పదార్థం ఎట్లా తయారవుతుందో, ఆయన దేవుడు నిర్మాణం పెట్టాడు, ఎవరికి అర్థం కాదు. అది తగ్గిపోతే బీపీ తగ్గిపోయింది అంటారు. ఎవరు ఉండే రక్తం ఎక్కువ స్పీడ్గా వరిగితే ఏమవుతుందంటే బీపీ ఎక్కింది అంటారు. ఇట్లా కూడా ఉందన్నమాట. సరే, ఇవన్నిటికి కారణం కూడా లోపల ఉన్నవాడు చేస్తుంటాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే, మన శరీరంలో ఒక అధిపతి ఉన్నాడని, అధిపతి ఏం చేపిస్తే అది జరుగుతూ ఉందని, ఈ గ్రంథంలో ఉండేటువంటి రహస్యమైన జ్ఞానం, నిగూఢ జ్ఞానాన్ని మనకు ఆ లోపల ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి అధిపతి మనకు అందిస్తున్నాడని మనం తెలుసుకొని, మనకి ఏ జ్ఞానం అయితే కొత్తగా తెలుస్తుందో, ప్రపంచంలో ఉండే జ్ఞానం కాకుండా ప్రత్యేకం ఉందో, ఇది నిజంగా దేవుడు మనకు అందించాడనేటువంటి సంతోషపడి, ఎవరికి తెలియని జ్ఞానం మాకు తెలిసింది అనే తృప్తిగా మనం ముందుకు పోతుంటే ఇంకా ఎంతైనా రహస్యం తెలుగు. ఈరోజు మనకు తెలిసిందిగా కొత్త విషయం, గ్రంథము, జ్ఞానము, శరీరము, రక్తము అని. మన అందువల్ల ఈ మనకు ఊరు బ్రతుకు, ఊర్లో బ్రతుకు జరుగుతూ ఉంది. అట్లే ఏట్లో సాగు కూడా జరుగుతూ ఉంది. పిలుసు మీద అంతా ఏటికడని పుడుతుంటారు, అందరినీ ఒకక్కడని ఏటికడని పుడుతుంటారు అనమాట. ఊళ్ళో ఉండడం
పుడిచేది అక్కడనే. అంతగానే ఈ పేరు కూడా మనకు సరిపోతుంది, కానీ మనం ఎందుకు చెప్పినామేమో అది ఈ మీటింగ్లోకి అది కూడా కొంత అర్థమయ్యేటట్టు వచ్చేసింది మనకు. సరే, మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏమంటే గ్రంథము, జ్ఞానము, శరీరము, రక్తము. గ్రంథం నుండి జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటే ఎంత కఠినమైన దాన్ని కానీ అందులో ఉండేదాన్ని నేను గ్రహించుకుంటాను అని మనం అనుకోవాలి. అట్లాగానే శరీరంలో ఉండేటువంటి మెత్త కానీ ఎంత గట్టినేమో కానీ నేను దాంట్లో ఉండేటువంటి లోపల ఉండేదాన్ని తెలుసుకుంటాను అనుకోవాలి, రుచి చూస్తాను అనుకోవాలి. అర్థమైనా? ఇప్పుడు అంటే ఈ చూసేదానికి పదాలు మొట్టగా ఉన్నాయి, కానీ జ్ఞానం మాత్రం అద్భుతమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఈరోజు మనం జరగబోయే క్రిస్మస్ కానుకగా, క్రైస్తవులకు కానుక ఈ మీటింగ్ మేము ఇస్తున్నాము. కాబట్టి ఇది క్రైస్తవులకు ఒక్కరికే అని కాదు, ప్రతి మనిషికి సంబంధించిన జ్ఞానమే. ఇంకా క్రైస్తవులు మాకు సంబంధించి మాకు దగ్గరగా ఉండే జ్ఞానం తెలుసుకుంటే మరీ మంచిదని కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ సమావేశాన్ని సమాప్తం చేస్తున్నాము.